నా పేరు బివి సుబ్రహ్మణ్యం. నేను శ్రీబంధ పబ్లికేషన్ సంస్థకి చైర్మన్. ఈ శ్రీబంధ పబ్లికేషన్స్లో మొత్తం 3 భాగాలు. ఒకటి వచ్చేసి ఐఐటి, రెండవది వచ్చేసి ఐఐటి ఫౌండేషన్, మూడవది వచ్చేసి సిబిఎస్ ఐసిఎస్కి కామన్ బుక్ ఒకటి. ఐఐటి ఫౌండేషన్ పైన పిల్లలకి ఒక మంచి దృక్పథం రావడం గురించి మేము ఐఐటి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశాము. ఈ ఐఐటి ఫౌండేషన్ కూడా ప్రతి విద్యార్థికి అందే విధంగా తక్కువ ప్రైస్ తోటి, చాలా తక్కువ ప్రైస్ తోటి అందే విధంగా, మరియు ఈ ఐఐటి ఫౌండేషన్లో జనరల్గా అధ్యాపకులు బోధించే పద్ధతుల్లో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఐఐటి ఫౌండేషన్లో నుండి పాఠ్యాంశాల్లో కూడా సరైన పద్ధతిలో ఎన్నుకోకపోవటం, ఇటువంటివన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఐఐటికి ఏ అయితే పాఠ్యాంశాలతోటి సంబంధం ఉంటుందో ఆ పాఠ్యాంశ స్థానాన్ని ఐఐటి ఫౌండేషన్లో ఉంచి దాన్ని చాలా తేలికపాటి పద్ధతిలో పుస్తకాన్ని ప్రచురించడమే కాకుండా ఆ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని చాలా క్లుప్తంగా, చాలా తేలికగా వివరణ ఇస్తూ ఒక సీడీని కూడా తయారు చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థులకు అధ్యాపకుల యొక్క ప్రాబ్లమ్సే కాకుండా అధ్యాపకులు లేని కొరత కూడా తీర్చినట్టు అవుతుంది. సామాన్యమైనటువంటి విద్యార్థులు మరియు అధ్యాపకులు కూడా ఈ సీడీ చూడటం వల్ల చాలా తేలిక పద్ధతిలో బోధన చేయొచ్చు. మూడవది, ఈ ఐఐటి ఫౌండేషన్లో ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో ఆ పాఠ్యాంశాలను ఐఐటి దృష్టిలో పెట్టుకొని చేసింది కనుక ఐఐటికి కూడా ఇది ఎంతో తోడ్పాటు అవుతుంది. మూడవది, ఈ పాఠ్యాంశాలు కూడా 1 సంవత్సరం పాటు మా దగ్గర ఐఐటి అధ్యాపకుల బృందం చేత రీసెర్చ్ చేయించి ఆ తర్వాత ఆ ఐఐటి పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని ఏ పాఠ్యాంశాలను తీసుకుంటే ఐఐటి ఫౌండేషన్లో ఈ పిల్లలు ఒక దృఢమైన సబ్జెక్ట్లో నాలెడ్జ్ వస్తుందో అన్న దృక్పథంతో ఎన్నుకోవటం జరిగింది. ఈ రోజుల్లో ఐఐటి కోర్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకుందైంది. మధ్యతరగతి లేదా ఆ దిగువ స్థాయి కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు చదవాలంటే చాలా కష్టమైపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యావత్ భారతదేశంలో ఇటువంటి కుటుంబాలు వాళ్ళకి చాలా తేలికైన ఖర్చుతో, అంటే ఒక సామాన్య మా ఫ్యామిలీ వాళ్ళు కూడా భరించే పద్ధతిలో ఈ ఐఐటి మెటీరియల్ తయారు చేయడం జరుగుతుంది. కేవలం మెటీరియలే తయారు చేయకుండా డైరెక్ట్ మేము కాలేజీలకు వెళ్ళటం, అటువంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మెటీరియల్ ఇవ్వటం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల బృందానికి మా దగ్గర ఉన్నటువంటి ఐఐటి ఎక్స్పర్ట్స్, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఐఐటి ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ఐఐటి అధ్యాపకులకు ఒక సబ్జెక్ట్ డెప్త్లో ఒక ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అదే ట్రైనింగ్ అటు పిల్లలకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే కేవలం ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో ఐఐటి కోచింగ్ అనేది ఉంది, కానీ ఐఐటి అధ్యాపకులను తీర్చిదిద్దేటువంటి ఐఐటి ఫ్యాకల్టీని తయారు చేసే పద్ధతి ఇక్కడ లేదు. కనుక మేము ఐఐటి ఫ్యాకల్టీని తయారు చేస్తున్నామంటే చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. రెండవది, ఈ యొక్క ఐఐటి ఏ లెవెల్ అయితే మేము అనుకున్నామో, ఏ విధంగా చేయాలనుకుంటున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఐఐటి ఫౌండేషన్ అనేది మేము తయారు చేయడం జరిగింది. చాలా తక్కువ బడ్జెట్ తోటి. ప్రతి చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మీకు దాంట్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలే కానీ ప్రశ్నలే కానీ ఏదో ఒక కాపీ నుంచి చూసి చేయటం కాదు. మా అధ్యాపకులు రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళ సొంతంగా తయారు చేసినటువంటి బిట్స్, అవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. కాన్సెప్ట్ లెవెల్లో చాలా పటిష్ట స్థితికి పిల్లలు చేరే విధంగా ఉంది. ఐఐటి అధ్యాపకుల కొరత భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఆ కొరతని తీర్చడానికి మా యొక్క ఐఐటి బృందం వారి చేత వాళ్ళకి స్పెషల్ ట్రైనప్ ఇచ్చేసి ఆ కొరతని పూరించడమే కాకుండా ఆయా కళాశాలకు చెందినటువంటి విద్యార్థులకు కూడా మా యొక్క కోర్స్ మెటీరియల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది.